లిక్కర్ స్కామ్ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తా అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎందుకో కడిగిన ముత్యం బయటకు వస్తారో చెప్పాలని సెటైర్ వేశారు కిషన్ రెడ్డి. కడిగిన ముత్యంగా బయటకు వస్తాను నేను. టెంపరరీగా జైల్లో పెట్టచ్చు కానీ పాకిస్తాన్ దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారట. ఎందులో కడుగుతారో వాళ్ళు చెప్పాలా? నీళ్ళలా కడుగుతారా, ఇంకేదైనా కడుగుతారా? దాంట్లోనైనా ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. న్యాయస్థానంలో బెయిల్ దొరకలేదు. మొత్తం సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఈడీ అనేక వివరాలు న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. మరి ఏ రకంగా కడిగిన ముత్యమో మాకు అయితే అర్థం కావడం లేదు.